సిఎంఆర్ షాపింగ్ మాల్ మన బిహెచ్ఎల్ సర్కిల్లో మార్చి 20న ఎనర్జెటిక్ స్టార్ రామ్ పోతినేని గారిచే గొప్ప ప్రారంభం. నమస్తే సురేష్ గారు. నమస్కారం అండి ఉషా గారు. ముందుగా సుమన్ టీవీ ప్రేక్షకుల తరపున శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు మీకు. చాలామంది ఎప్పుడైతే కొత్త సంవత్సరం మొదలవుతూ ఉంటుందో రాశి ఫలాలు చూసుకుంటూ ఉంటారు. ఈ సంవత్సరాంతం ఆదాయం ఏ విధంగా ఉంది, దాంతోపాటు మనకు కలిసి వచ్చే అంశాలు ఏంటి, ఏ ఏ విషయాల్లో జాగ్రత్త వహించాలనుకుంటారు. దానిలో భాగంగానే కుంభరాశి వారికి అసలు ఏ విధంగా ఉండబోతుంది అంటారు, ప్రత్యేకించి వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? సో ముందుగా మీకు సుమన్ టీవీ యాజమాన్యానికి చూస్తున్న ప్రేక్షకులకి శ్రీ క్రోధి నామ సంవత్సర నూతన సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సార్. సనాతన ధర్మము ఆచారం అండి. సో మన టైం టేబుల్ అంటాం కదండి, మన టైం టేబుల్ లాగా ఎలా ఉంటుంది, మన రోడ్ మ్యాప్, ఇయర్లీ రోడ్ మ్యాప్ ఏంటి, ఆబ్జెక్టివ్స్ ఏంటి, ప్రతి ఒక్కరికి అచీవ్ అవ్వాలని ఉంటుందండి. ఆ ఒక్క ఫీలింగే మనకి జంతువులకి డిఫరెన్స్ అండి. ఏదో సాధించాలని ఒక తపన ఉంటుంది కదండి. దానికి సంబంధించి మనకి ఏం చెప్తారంటే 2 రకాలు చెప్తారండి. ఒకటి మనకి అలాంటి ఉన్నప్పుడు మనిషి జన్మ రావటమే చాలా గొప్ప. ఆ జన్మలో ఇలాంటి మంచి సత్సంగం కలపటం, ఉన్నతంగా ఎదగలడం అందరికీ ఉండదండి, కొంతమందికి ఉంటుంది. వాళ్ళు రావటంగా గొప్ప. అలాంటి వచ్చినప్పుడు మనకి ఎవరైతే మనకి గైడెన్స్ ఇస్తారో వాళ్ళు అప్రోచ్ అవ్వడం ఇంకా గొప్ప అండి. దీనిలో మనకి ఏం చేస్తారంటేనండి, వైదిక్ ఆస్ట్రాలజీ మనకు ఒక రియల్గా ఒక టార్చ్ బెరదని చెప్పాలండి. మనకు చూపించేస్తుంది ఎలా వెళ్ళాలి, ఏం చేయాలని చెప్పేసి. అందుకని ఇది మనకు ఒక సాంప్రదాయంగా కూడా పెట్టేశారు. గుళ్ళల్లో ఓపెన్గా కూర్చొని అందరూ ఆ సంవత్సరం పాటు మహారాజు దగ్గర నుంచి పేదవాడి వరకు అందరూ వాళ్ళ యొక్క రాశి ఫలాలు తెలుసుకొని వాళ్ళకి తగిన విధంగా వాళ్ళ కెరియర్ని అంతా ప్లాన్ చేసుకోవాలి. ముందే వచ్చి చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. మనం ఏమనుకుంటారండి, మనుషులు అనుకుంటాం కాదండి, నేచర్ కూడా ఈ రాశి ఫలాన్ని ఉంటుందండి. దేవుళ్ళకి కూడా వింటారండి మనకి. అందుకనే వెంకటేశ్వర స్వామికి సుప్రభాతం, అంత పెద్ద తిరుపతిలో కూడాను సుప్రభాతం చేసేటప్పుడు మనకి ఎదురు చెప్తారు, పంచాంగ శ్రవణం చేస్తారండి. సో ఈ రోజు నక్షత్రం ఏంటి, ఎలా ఉండబోతుంది ఏంటి అని చెప్పేసి, సో దాని యొక్క విశిష్ట దాంట్లోనే తెలిసిపోతుందండి. ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ రాశి ఫలాలు తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అది అంటే చాలా డిఫరెన్స్ ఉంటుందండి లైఫ్. తెలుసుకొని చేసేది, తెలియకుండా చేసేది, బ్లైండ్గా చేసేది. ఎందుకంటే మైండ్ ముందుగా తెలిసిపోతుందండి. సో ఈసారి వచ్చేప్పుడు మనకి శ్రీ క్రోధి నామ సంవత్సరంలో రాశి ఫలాలు ఉగాదికి 2024 సంవత్సరంలో కుంభరాశి వారికి ఎలా ఉంటుందో తెలుసుకుందాం. సో ఇది వచ్చేటప్పటికి మనకి ఫస్ట్ ఈ నక్షత్రం ఎవరే నక్షత్రాలకి కుంభరాశిలో ఉంటే మనం చూద్దాం. ధనిష్ట 3-4 పాదాలు, తర్వాత వచ్చేటప్పటికి శతభిషం 1-2-3-4 పాదాలు, పూర్వభద్ర 1-2-3 పాదాలు, ఇవన్నీ కలిపి మనకి కుంభరాశి కింద నక్షత్రాలు వస్తాయి. ఇంతేకాకుండా మనకి పేరు బలం కనుక చూసుకుంటే గు, గే, గో, సా, సి, సు, సే, సో, ద ఈ అక్షరాలు మోరార్లెస్ ఈ సౌండ్తో ఉన్న అక్షరాలతో కనుక మనకి పేర్లు ఉన్న వాళ్ళకు కూడా కుంభరాశి కిందే వస్తుందని చెప్పుకోవాలన్నమాట. ఈ సంవత్సరం మనకి ఎలా ఉండబోతుంది, ఆదాయం, వ్యయము, రాజకీయము, అవమానం అని మనకు చూసుకుంటే వీళ్ళకి ఆదాయం 14, వ్యయం కూడా 14, అంటే ఎక్కువ ఆదాయం వస్తుంది, ఎక్కువ ఖర్చు కూడా అవుతుందని మనం చెప్పుకోవాలన్నమాట. అంతేకాకుండా రాజపూజ్యం 6 ఉందండి, అవమానం 1 ఉంది. సో వీళ్ళకి మంచి రెస్పెక్ట్, డిగ్నిటీ వస్తుందని చెప్పేసి బాగుంటుందని చెప్పేసి మనకి దీంతో మనం చూసుకోవచ్చు. తర్వాత వచ్చేటప్పటికి రాశి మన ప్లానెటరీ పొజిషన్ కనుక మనం చూసుకుంటే ఎక్కడెక్కడ ఏ ప్లానెట్ ఎలా వాళ్ళకి యోగ్యతను కలిగిస్తుంది అంటే, బేజర్గా మనకున్న ఆచారం ప్రకారం ఏంటంటే 4 రకాల ప్లానెట్లు చూసుకుంటాం. గురువు, శని, రాహు, కేతువును చూస్తూ ఉంటాం అనమాట. ఇందులో చతుర్థ స్థానంలో గురుడు లోహమూర్తిగా అన్ఫేవరబుల్గా ఉన్నాడండి. అంత మంచి యోగ్యతని ఇవ్వడం అనమాట గురువు. అయితే శని వచ్చేటప్పటికి వీళ్ళకి ఏలినాటి శని నడుస్తుండే, తర్వాత జన్మరాశిలో ఉండటం వల్ల సువర్ణమూర్తిగా ఉండి మంచి పాజిటివ్ యొక్క లక్షణాలు కలిగిస్తూ ఉంటారనమాట. తర్వాత రాహు వచ్చేటప్పుడు రజమూర్తిగాను, రజతమూర్తి అంటే ఫేవరబుల్గాను, తర్వాత కేతు వచ్చేటప్పటికి అష్టమంలో ఉండి మనకి ఏమని చెప్తారంటే అన్ఫేవరబుల్ రిజల్ట్స్ని కలగజేస్తూ ఉంటారని చెప్పాలండి. తర్వాత మనకి మహర్షులు మనకి గ్రంథాల్లో ఏమని రాశారంటే, శని ఎలాంటి నెగటివ్ ఫలితాలను కలిగిస్తారు, తర్వాత గురువు ఏ రకంగా ఇబ్బంది పెడతారు, ఎలాంటి సౌభాగ్యాన్ని కలిగిస్తారని చెప్పేసి మన మహర్షులు గ్రంథాల్లో రాశారండి. సో ఫస్ట్ శని వచ్చేటప్పుడు ఫస్ట్ హౌస్లో శని ఎప్పుడైతే ఉండటం ఎలా ఉంటుందంటే వాళ్ళకి తేజోహాని, అప్పటిదాకా బ్రైట్గా కనిపించిన వాళ్ళు, బాగా ఉత్సాహం కనిపించిన వాళ్ళు, వాళ్ళలో ఉన్న ఈ తేజస్ అంతా పోయి చాలా డల్గా ఉంటారనమాట. తర్వాత మతి భ్రంశో, వాళ్ళకున్న అద్భుతమైన తెలివితేటలు పనిచేయకుండా ఉంటాయండి. తర్వాత ఎప్పుడు మనసులో ఏదో బాధపడిపోతూ ఉంటారు, నేను ఏది చేయలేకపోతున్నాను, నాకంటే అందరూ బాగా చేసుకుంటూ ఉంటున్నారు, నేను వెళ్ళట్లేదు అని చెప్పేసి ఒక మనసులో భయంతో కలిపి ఉంటారనమాట. రోగహార్తి, రోగాల వల్ల భయపడుతుంటారు. బంధువైర్యం, బంధువులతో గొడవలు అవుతూ ఉంటాయి అనమాట. వ్యసనం, అనవసరమైన బ్యాడ్ హ్యాబిట్స్ కలిగేసి ఉంటారని చెప్పేసి మనకు ఉంటారు, ఎందుకంటే జన్మంలో శని ఉండడం వల్ల. అయితే ఇవి
అంతవరకే ఉంటాయండి. దీనికి బిగ్గెస్ట్ రెమెడీ ఏంటంటే యోగా, మెడిటేషన్ చేయాలండి. ఎందుకని మనకి ఏలినాటి శనిలో ఏం చేయాలి, స్పిరిచువల్గా ఉండమని చెప్తారు, గుళ్ళ కింద వెళ్ళి ఉండమని చెప్తారు అంటాం. వీళ్ళకి ఎక్కువ ఏంటంటే మెంటల్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటుంది. బయట ఉన్నదానికి రియాలిటీ కంటే వీళ్ళు ఎక్కువ ఫీల్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుందన్నమాట. 4th హౌస్లో గురువు ఉండటం వల్ల ఏమవుతుందంటే ఇది వాళ్ళకి అంత మంచిది పొజిషన్ కాదు అని చెప్పాలన్నమాట. వీళ్ళకి యాచనం అంటే వాళ్ళకంటే తక్కువ స్థాయి ఉన్న వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయడం, వాళ్ళ దగ్గర ఏదైనా కావాల్సిన సహాయం అడుగుతూ ఉంటారనమాట. బుద్ధి చంచల్యం, మైండ్ స్థిరంగా ఉండదు, ఇటు అటు మారిపోతూ ఉంటుంది, ఇది చేద్దాం అది చేద్దామని తిరుగుతూ ఉంటారు అనమాట. తేజోహాని, సో వీళ్ళకి ఈసారి వచ్చినప్పుడు తేజోహాని, శని వల్ల తేజోహాని గురువు వల్ల కలగటం వల్ల కూడాను శరీరం అంతా శుష్కించిపోయి, ఓకే, అప్పటిదాకా గ్లామరస్గా ఉన్న వాళ్ళు మాత్రం మామూలుగా ఎలా ఉంటారంటే చాలా సింపుల్గా ఉండేసి వాళ్ళ మీద వాళ్ళు కేర్ తీసుకోకుండా ఉంటారు అనమాట. ధర్మం వ్యయం, అనవసరంగా డబ్బులన్నీ ఖర్చు చేసుకుంటూ ఉంటారు. అంతేకాకుండా వీళ్ళకి దేశ త్యాగం అని చెప్పేసి ఉన్న పొజిషన్ నుంచి ఉన్న ఊరు నుంచి వేరే ఊరు వెళ్ళిపోయేసి అక్కడ ఏదైనా జాబ్ చేయటం కానీ ఫ్యామిలీకి దూరంగా ఉండే అవకాశం కూడా కనిపిస్తూ ఉందన్నమాట. తర్వాత వచ్చేటప్పుడు కలహం, అనవసరమైన బంధువులతో గొడవ పడే అవకాశం కూడా ఇలా కనిపిస్తూ ఉందండి. తర్వాత మనకి రాహు వచ్చేటప్పుడు వీళ్ళకి మంచి చేస్తూ ఉన్నాడండి. వీళ్ళకి ఏదైనా కొంచెం బాగా మంచి చేస్తూ ఉందంటే అది రాహువే చేస్తున్నాడు. రాహు మాత్రం వీళ్ళకి సౌభాగ్యం అంటే మంగళకరమైన పరిస్థితులను ఇస్తూ ఉన్నారన్నమాట. భాగ్యం, ధనాన్ని కూడా ఇస్తూ ఉన్నారన్నమాట. ఆరోగ్యాన్ని ఇస్తూ ఉన్నారన్నమాట. ఆ వేరే ప్లానెట్స్ కొంచెం ఇబ్బంది పెట్టినా దీనివల్ల రాహు బాగా ఉందన్నమాట. తర్వాత అర్ధలాభం, ధనాన్ని కూడా చూపిస్తూ ఉన్నాడు. యశస్కరం, మంచి కీర్తి ప్రతిష్టలు వస్తూ ఉన్నమాట. వీళ్ళు రాహు వాళ్ళకి వాక్ పర్సన్, ఒక కఠినంగా మాట్లాడే ఒక గుణాన్ని ఇస్తూ ఉన్నారనమాట. వినోదం, సో టోటల్గా వీళ్ళకి రాహు మంచి చేస్తూ ఉన్నారనమాట. సో మనకు ఓవరాల్గా మన ప్రిడిక్షన్ కనుక మనం చూసుకుంటే ఈ సంవత్సరం వాళ్ళకి ఎలా ఉంది అంటే శ్రీ క్రోధినామ సంవత్సరంలో చాలా హార్డ్ వర్క్ చేసి ఉద్యోగంలో బాగా ఉంటారని చెప్పాలన్నమాట. ఉద్యోగుల విషయంలో ఎలా ఉంటుందంటే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి మారుతూ ఉంటారు. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం అనమాట. స్నేహితులకి, కుటుంబానికి దూరంగా ఉండాల్సిన అది ఆల్రెడీ కూడా చెప్పుకున్నామండి. తర్వాత గృహ నిర్మాణం చేసే అవకాశం ఎక్కువ. ఏలినాటి శనిలో జనరల్గా ఫిక్స్డ్ అసెట్లు ఎక్కువగా కొనే అవకాశం చాలా మందికి ఉంటుందండి. వీళ్ళు కూడా కొన్ని ఆ మూడ్లోకి వెళ్ళిపోతారండి. దాని గురించి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అవి చేస్తే కనుక సక్సెస్ అవుతుందండి, కొనుక్కోవచ్చండి. తర్వాత వీళ్ళకి స్పిరిచువల్గా వాళ్ళే స్పిరిచువల్గా వెళ్ళిపోతారండి. ఎందుకంటే బయట జరిగే ఘర్షణకి వాళ్ళు తట్టుకోలేక యోగా, మెడిటేషన్ చేస్తూ ఉంటారు. ది బిగ్గెస్ట్ రెమెడీ అదేనండి. తర్వాత వచ్చేటప్పుడు బంధువులకి, కుటుంబాలతో స్నేహపూర్వకంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే గొడవలు అయితే మనం ఆల్రెడీ చెప్పుకున్నామండి. సో ఇది కాకుండా కెరీర్ పరంగా కనుక మనం చూసుకుంటే వాళ్ళు ఎంత హార్డ్ వర్క్ చేస్తారో అంత రిజల్ట్ వస్తుందండి. కెరీర్ పరంగా చాలా బాగుందని చెప్పాలని మనం చెప్పుకోవచ్చండి. జూన్, జూలై, ఆగస్టులో వాళ్ళకి అనుకూలమైన రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది. కానీ ఆ టైంలో వాళ్ళు సద్వినియోగం చేసుకోవాలి. వాళ్ళు ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్తారు. అక్కడ కూడాను వాళ్ళకి అంత ఫేవరబుల్గా అయితే ఉండదు. బట్ ఓవరాల్గా మనం చూసుకుంటే కెరియర్లో ఒక రకంగా బాగుందని మనం చెప్పుకోవాలండి. అంటే టూ మచ్ డిస్టర్బెన్స్ వచ్చేది అవకాశం లేదనమాట. హెల్త్ ఎలా ఉంటుందంటే ఇది అన్ఫేవరబుల్గా, రాహు యోగులకు అన్ఫేవరబుల్గా ఉండటం, కేతు 8th హౌస్లో ఉండటంలో హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వచ్చాయంటే వాళ్ళు ఇన్అప్రాపరియేట్గా ఫుడ్ సరిగ్గా తినకుండా టయానికి దాంతో వాళ్ళకి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఎక్కువ ఉందండి. 2 కేతు 8th హౌస్లో ఉండటం వల్ల వాళ్ళకి ఏమంటారంటే వాళ్ళకి గుప్త రోగాలు అంటారు, చెప్పుకోలేని బాధలు వచ్చేస్తాయి అంటండి. ప్రైవేట్ స్పాట్స్లో వాటిలో బ్లడ్ రిలేటెడ్ ఇన్ఫెక్షన్స్ కూడా ఎక్కువ వస్తాయండి. దీన్ని అవాయిడ్ చేయడానికి వాళ్ళు రెగ్యులర్గా వాళ్ళు ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయటం, ఇంటర్వెల్గా హెల్త్ చెకప్ చేసుకుంటూ ఉండాలి, ఎనేబులింగ్ చేసుకుంటూ ఉండాలి. తర్వాత మెడిటేషన్, యోగాలకి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. హెల్త్ ప్రకారంగా చూసుకున్నా కానీ, శని ప్రకారంగా చూసుకున్నా కానివ్వండి. తర్వాత ఫ్యామిలీ రిలేషన్షిప్ వీళ్ళకి ఎలా ఉంటుంది అని కనుక మనం చూసుకుంటేనండి చాలా మంచి రిలేషన్షిప్తో విత్ పేరెంట్స్తో ఉంటుంది. కానీ పేరెంట్స్ యొక్క హెల్త్ వీళ్ళని డిస్టర్బ్ చేస్తూ ఉందండి, క్లీన్గా చూపిస్తూ ఉంది. తర్వాత ఫ్లక్చువేషన్స్, అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయండి రిలేషన్షిప్లో. మనం చూసుకుంటాం ఇందాక ఫస్ట్లో శ్లోకాలు చూసుకున్నా కానీ. తర్వాత ఫ్యామిలీ బాండ్స్, తర్వాత వీళ్ళు ఎంత డీప్గా ఉండాలనుకుని అన్ఎక్స్పెక్టెడ్గా గొడవలు వచ్చేసే విధంగా ఉంటాయి. బట్ ఓవరాల్గా మనం చెప్పుకోవాలంటే అప్స్ అండ్ డౌన్స్ ఫ్యామిలీ రిలేషన్షిప్స్ ఎక్కువ ఉంటాయండి అనమాట. సో ఇదండి ఓవరాల్గా మనకి వీళ్ళకి వచ్చేటప్పటికి వీళ్ళు ఏలినాటి శని నడుస్తూ ఉందండి. సెకండ్ ఫేజ్ నడుస్తుంది. ఈ టైంలో వీళ్ళు కొత్త ప్రాజెక్టులు చేయటం, తర్వాత రిస్కీ పనులు చేయటాన్ని అవాయిడ్ చేయాల్సి ఉందండి. తర్వాత వీళ్ళకి మెయిన్ యోగా, మెడిటేషన్ అయితే ఐడియల్లీ సజెస్టబుల్గా చేసుకుంటూ ఉంటే కనుక బాగుంటుందండి. స్పెషల్ వీళ్ళకి హెల్త్లో కాంప్లికేషన్స్ చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి సో ఎవరైనా సరే ఈ రాశి ఫలాలు చూసేటప్పుడు కుంభరాశి వాళ్ళు ఎస్పెషల్లీ మీ అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే, ఎందుకంటే జాతక రీత్యా టైంని బట్టి, డేట్ని బట్టి, వారాన్ని బట్టి కూడా కొంత మార్పు అవకాశం ఉంటుంది. అండ్ పేరు ఇంపాక్ట్ కూడా చేరుతుంది కాబట్టి దాంట్లో ఒకవేళ అపాయింట్మెంట్ తీసుకోవాలనుకున్నా లేదా కనకదార హోమం, చాలామంది మనీ ఇష్యూస్ ఉన్న వాళ్ళు ఉన్నారు, ఫైనాన్షియల్గా దెబ్బతిని ఉన్నామని అడిగే వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ హోమం డీటెయిల్స్ కావాలనుకున్నా, హోమంకి సంప్రదించాలి అనుకున్నా అసలు ఏ విధంగా అంటారు సురేష్ గారు? సో ఒకటి ముఖ్యమైనది ఏంటంటే మన వేదిక్ ఆస్ట్రాలజీ, వేదిక్ సైన్స్, ప్రతి ఇంట్లో ఒక వేదిక్ ఆస్ట్రాలజీ ఉండాలి. ఎప్పుడైతే ఇంట్లో ఉంటారంటే వాళ్ళు తెలిసిపోతుంది ఏ నక్షత్రం ఎలా ఉంది ఏంటి,
వాళ్ళు ప్లాన్ చేసుకుంటారు. పర్టికులర్గా లేడీస్కి చాలా ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే ఫ్యామిలీలో పిల్లలు ఉంటారు, పెద్దవాళ్ళు ఉంటారు, హస్బెండ్స్ ఉంటారు, పెద్ద అంత మామూలు ఉంటారు. వీళ్ళందరి గురించి చేసుకోవాల్సిన బాధ్యత మన కుటుంబ వ్యవస్థ లేడీస్ మీద ఎక్కువ ఆధారపడి ఉంటుందండి. పూర్వకాలం అందరూ క్యాలెండర్లో పెట్టుకొని చూసుకుంటూ ఉండేవాళ్ళండి, అది చూసుకోవాలండి. అయితే ఇప్పుడు ఆ నాలెడ్జ్ డిటాచ్ అయింది కాబట్టి అండి మనకు చిన్న కోర్స్ ఒకటి డిజైన్ చేసామండి. మనకు ఒక కాంప్రహెన్సివ్గా అసలు టోటల్గా ఆస్ట్రాలజీ అంటే ఏంటి, అది ఎంత సైంటిఫిక్గా ఉందని ఒక ఇంట్రడక్షన్ ఇచ్చేసి ఒక కోర్సు పెట్టేసి ప్రతి ఒక్కళ్ళు ఈ కోర్స్ తీసుకొని సడన్గా ఫస్ట్ మీరు మీ హారోస్కోప్లన్నీ చూసుకోవాలి, తర్వాత మీ ఇంట్లో వాళ్ళ హారోస్కోప్లన్నీ చూసుకొని ఎదగాలని చెప్పేసి ఒక ఉద్దేశం. రెండోది వచ్చేటప్పటికి ఈ కాలంలో ఏమంటే ధనానికి తెగ బాధపడిపోతూ ఉంటారండి. మనం ఎన్నో యూట్యూబ్లో అవి ఇవి అన్నీ చూసేస్తూ ఉంటాం అనమాట. అయితే ధనానికి మనుషులకి ఎందుకు ఇంపార్టెంట్ అంటే ధర్మార్థ కామ పురుషాలు అని చెప్తారన్నమాట. మన ఈ జన్మ ఎత్తితంలో మన సోల్ ఈ బాడీకి అటాచ్ అయ్యి ఇక్కడ మనం పుట్టి మళ్ళీ ఏదో ఒకరోజు నీ శరీరాన్ని వదిలి మన ఆత్మ వెళ్ళిపోతున్నప్పుడు ఈ మనిషి ఇక్కడ రకరకాలుగా ఎక్స్పీరియన్స్ అవుతాడండి. దానికి పురుషార్థాలు అంటే ఏం సాధించాలనుకుంటారంటే మనిషి 4 సాధించుకోవాలి, ధర్మము, అర్థము, కామము, మోక్షం అని సీక్వెన్స్లో చెప్పారు. ఫస్ట్ జాబ్ చేయాలి, జాబ్ చేసుకొని ధనం సంపాదించుకొని భోగంగా ఉండాలని చెప్పారండి. ఓకే, కష్టపడుతూ ఉండమని ఏం చెప్పలేదండి, భోగంగా అన్నీ అనుభవించేసేసారండి. అనుభవించాలి, ఆ తర్వాత ఏదో ఒక టైంలో సాచురేషన్ వచ్చేసిన తర్వాత మన సమాజానికి మంచి చేయాలి, బావులు తవ్వాలి, ఓకే, తర్వాత ఆశ్రమాలు పెట్టాలి, గుళ్ళు కట్టించాలి. ఇవన్నీ మనకు ఆ లాస్ట్ స్టేజ్లో మోక్ష స్థానంలోనే వచ్చేస్తాయి. అయితే నా దగ్గర ధనం లేదు, ఇంట్లో చేయాల్సిన పనులు చిట్టా పెద్ద లిస్ట్ ఉంది, ఇక్కడే ఆగిపోతే ఇంకా ముందుకు ఎక్కడికి వెళ్తామండి. సో మనకప్పుడు మన పురాతన ఇండియాలో ఏమంటే ప్రతి ఒక్కళ్ళు దాన ధర్మాలు చేసేవాళ్ళు అంట. ఎవరన్నా మనిషి వస్తే ఈ పోట్లాడుకునేవాళ్ళు, వీళ్ళకి నేను దానం చేయాలి, నేను ధర్మం చేయాలి, నేను అన్నదానం చేయాలని చెప్పేసి. అలాంటి రోజులు మన ఇండియాలో ఉన్నాయని చెప్పి అట్లానే శ్రీరామచంద్ర కాలంలో ప్రతి ఇంట్లో కొడుకుడు అంత బంగారం ఉండేదని, మన హైదరాబాద్ గోల్కొండలో వజ్రాలు, ముత్యాలు, డైమండ్లు అమ్మేవాళ్ళు అని చెప్పేసి మనం చదువుకున్నాం. బంగారం ఎక్కడెక్కడ కంట్రీస్ నుంచి ఇక్కడికి వచ్చేసి ఎక్స్చేంజ్ తీసుకుని వెళ్ళిపోయేవాళ్ళు, అత్యధికంగా నిల్వలు ఉండేవి. 17th century వరకు ఇండియా మనం ఎన్నో చదువుకున్నాం హిస్టరీలు అనమాట. ఈ మధ్యలో ఏమైందంటే మన లైఫ్ స్టైల్స్ అవి ఇవి చేంజ్ అయిపోయినాయి అండి. మన వేదిక హెరిటేజ్లో ఏమేమి మన కల్చర్ అవన్నీ పెట్టున్నారనమాట. మన మహర్షులకు తెలుసు ధనం అవసరం అని, అందుకని వేదాల్లో స్త్రీ సూక్తము, పురుష సూక్తము ఎన్ని సూక్తాలు పెట్టారు. అట్లానే అష్టలక్ష్మికి చెప్పారు, ఇవన్నీ చెప్పారనమాట. సో ఈ మనం ఒక కనకధార అని ఒక ప్రోగ్రామ్ డిజైన్ చేసామండి. బేసికల్గా దీని గురించి అండి ధనం ఎలా సంపాదించుకోవాలి హోలిస్టిక్గా, సో ధనం ఎలా చేస్తుంది, అష్టలక్ష్మి అని మన ఉపాసన ఎలా చేసుకోవాలి, ఆ తర్వాత మన వేదాలలో స్క్రిప్చర్స్లో మన పురాణాలు మురుషులు మనకి ఎలాంటి స్తోత్రాలు ఇచ్చారు, వాటిని సమరీలాగా తీసుకొని వాటిని బేస్ చేసుకుని ఈ ప్రోగ్రామ్ డిజైన్ చేసామండి. దీనికి ఎప్పుడు ధనం సంపాదించి విపరీతంగా ఖర్చు అయిపోతున్నా, రెండోది అసలు ధనమే రావట్లేదు మన దగ్గరికి. ఒకవేళ శాలరీ పడిన 5-6 తారీఖులు 10 రోజులుగా అయిపోతుంది, ఆ తర్వాత మిగతా మంత్ అంతా వెయిట్ చేస్తూ ఉండాలి. ఇలాంటి బాధల్లోంచి బయటపడటానికి ఈ ప్రోగ్రామ్ డిజైన్ చేసామండి. తప్పకుండా సార్. సో ఎవరైతే ఫినాన్షియల్గా ఇబ్బంది పడుతూ ఉంటారో ఈ కనకధార ప్రోగ్రామ్ అనేది చాలా పెద్ద హెల్ప్ అవుతుందని అర్థమవుతుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.